రిజిస్ట్రేషన్ కార్పొరేటర్ నుండి ఒక మేయర్ స్థాయికి వచ్చిందో ఆ విధంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈరోజు ఖచ్చితంగా మనం ఏదైతే రాజకీయాల్లో ఉంటేనే మన మనుగడ సాధ్యం కాబట్టి దాని గురించి మనం అందరం కూడా పెద్దవాళ్ళు అయితేనేమని ముఖ్యంగా యువకులకు తెలియజేస్తున్నాం. మనం అందరం సంఘటితంగా ఉండి మనం ఖచ్చితంగా ఈరోజు ఈ రాజకీయంలో కూడా రాణించినట్టయితేనే మన అందరికీ మనం నమ్ముకున్న వాళ్ళకు మన తోడుండే వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయగలుగుతాము. అలాంటి మహానుభావులు ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈరోజు అందరూ కూడా ముదిరాజులా కాకుండా అన్ని విధాలుగా అన్ని వర్గాలు కూడా ఆయన కొనియాడుతున్నాయి. ఖచ్చితంగా ఆయన ఆదర్శంగా తీసుకొని మన సంగారెడ్డి జిల్లాలో మన సంగారెడ్డి పట్టణంలో ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వేదికపై కూడా కోరుకుంటూ ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వినవించుకుంటున్నాను. మన జిల్లా మంత్రి వాళ్ళు దామోదర్ గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి కూడా వాళ్ళందరికీ కూడా మనం గౌరవ కలెక్టరేట్ గారికి వెళ్ళి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మన సంగారెడ్డి నడిపోతున్న ఖచ్చితంగా కొరకు కృష్ణస్వామి గారి విగ్రహం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా వేడుకలు కూడా నిర్వహించుకోవాలని, ముఖ్యంగా రమణ చెప్పినట్టు కూడా మనమందరం కూడా ఈ యొక్క బీసీ-డి నుంచి బీసీ-ఏలో కూడా పోరాడాలి. పార్టీలకు అతీతంగా కూడా ముదిరాజులందరూ ఏకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ సందర్భాల్లో కూడా హామీ ఇచ్చున్నాడు. ఖచ్చితంగా మేము ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాను, ఖచ్చితంగా మేము ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు చేస్తాను. కాబట్టి దానికి కూడా మన గౌరవ కార్పొరేషన్ అధ్యక్షుడు కూడా జ్ఞానేశ్వర్ గారి దగ్గర వెళ్ళి కూడా మనం అందరం కూడా ఒకసారి రిప్రజెంటేటివ్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా మనం ఈ 2 నెలల్లో కూడా మనం సాధించుకోవాలి. వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా మనమందరం కూడా ఐక్యంగా పోరాడి మన కృష్ణస్వామి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సంఘానికి